ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దీని ఒక వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. ప్రేమని దినములారా, దేవుడు ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతున్న మాట యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇంతకీ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే మాట మనం విన్నప్పుడు ఈ మాట ప్రవచనం మాటగా మనకు అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో స్పష్టంగా ఆయన తెలియజేశాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఇదిగో మంచి కాపరి తన మంద కొరకు ప్రాణం అర్పిస్తాడు అని చెప్పాడు. నిజమే, ఈ మాట మనం విన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంది మన కాపరి ఎంత గొప్పవాడో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు కాపాడడానికి, మనలందరినీ దేవుడు రక్షించడానికి ఆయన ప్రాణమును సైతం మన కొరకు అర్పించి ఉన్నాడు. అటువంటి దేవుడు మనకు తోడుండగా ఎందుకు మనం భయపడటం, ఎందుకు మనం దిగులు పడటం? అందుకే అక్కడ చెప్తా ఉన్నాడు దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు నాకు ఏది కొదువుగా ఉంచడు, నాకు లేమి అనేది ఉండదు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు కోరుకున్నది దేవుడు ఇవ్వకపోవచ్చేమో, కానీ నీకు అవసరానికి సరిపడైతే దేవుడు తప్పక ఇస్తాడు. దేవుడు అదే తెలియచేస్తూ ఉన్నాడు. నీ ఇష్టము దేవుడు నెరవేర్చాలని అనుకుంటున్నావేమో, కానీ అలా కాదు. దేవుడు తన ఇష్టాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు. పిల్లలు కోరుకున్నదల్లా తల్లిదండ్రులు కొనియటం అనేది అసంభవం, కానీ పిల్లలకు అవసరమైంది ప్రతిదీ తల్లిదండ్రులు ఇవ్వడానికి సిద్ధపడతారు. అదే రీతిగా దేవుడు కూడా అలాగే అనే విషయాన్ని మర్చిపోకు. నువ్వు ఎన్నో విధాలుగా నాకేంటి లోటు, నాకేంటి పరిస్థితి అనుకుంటున్నావా? నీకు ఏది అవసరమో అది దేవుడికి తెలుసు. తప్పక దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. మంచిది, ఒకసారి ఆలోచించు. తప్పక ప్రార్థన పూర్వకముగా ప్రభువా నా అవసరాలన్నీ తీర్చండి ప్రభా అని అడుగు. దేవుడు తప్పక నీ అవసరాన్ని తీరుస్తాడు. మంచిది, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభా. నేరుగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడారు. నిజమేనైనా మీరు మా ఆఖర్లను అవసరాలను తీర్చగలిగిన గొప్ప దేవుడు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. అయ్యా, ఈ సమయంలో ప్రభా నీకు మించిన గొప్ప కాపరి మాకెవరు లేరు ప్రభువా. మీరే మా కొరకునైనా రక్తము కాచి ప్రాణం అర్పించి మమ్మల్ని నైనా నీతిమంతులుగా మీరు మార్చుకున్నారు. అందుని బట్టి వందనాలు. అదే రీతిగా మా అవసరాలు అక్కర్లు కూడా మీరు తీర్చగలిగిన గొప్ప దేవుడు ప్రభువా. ఏ బిడ్డలైతే అవసరాల్లో అక్కర్లో ఉన్నారో, అయా కనీస అవసరాల్లో ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారందరి పట్ల మీ కృప చూపించమని బ్రతిమిలాడుతూ ఉన్నాను. ఈ వాగ్దానం నేను వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్పు కలుగు చేయమని, కృపా కనికరము చేత నింపమని యేసయ్య నామంలో మిగిలి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవులారా, ఈ వాగ్దానం ద్వారా ప్రభు మీతో మాట్లాడినట్టయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా అనేకులకు సువార్త ప్రకటించిన వారు అవుతారు. ప్రభువు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.